ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ప్రాబ్లం వచ్చినా జగన్ గారే కారణం, ఆయనకి ఇంకెక్కడన్నా ప్రాబ్లం వచ్చినా జగన్ గారే కారణం. అసలు సిగ్గుండాలి కదా మాట్లాడటానికి. ఏమైనా 45 ఏళ్ల రాజకీయ అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రి, 4 గీసుకోవడానిక ప్రధాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం ఏంటి? ఆధ్యాత్మిక కుట్ర ఎవరు తెరలేపారు? మీరు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ఒక మనిషిని ఎవడెవడన్నా మాట్లాడతాడా? ఒక ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడారు. మీకు సుప్రీంకోర్టు అక్షంతలు వేసినా ఇంకా సిగ్గురాల. ఆధ్యాత్మిక కుట్రకు ఎవరు తెరలేపుతుంది? మీరు కదా ఇన్ని ఆలయాలు, ఇన్ని దాడులు జరుగుతా ఉంటే ఏం చేస్తా ఉన్నారు? మరి 19 నెలలుగా ఈ రాష్ట్రంలో జరిగిన సంఘటనలన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ కానీ, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ నేపిద్దామా? దానికి సిద్ధమా? మరి ఆధ్యాత్మిక కుట్రకు తెరలేపింది ఎవరు రాజకీయంగా ఈరోజు తిరుమలను కానీ మిగిలిన గుళ్ళు కానీ వాడుకుంటూ కుట్రలకు పాల్పడుతున్నారో మరి మేమైతే ఎంక్వైరీకి సిద్ధం. మీరు సిద్ధంగా ఉన్నారా? సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా. ఊరకు రోజు సొల్లు కబుర్లు, పోసుకోలు కబుర్లు ఈ కాదు కదా ఆధ్యాత్మిక కుట్ర. ఏది వెళ్ళి శివలింగాన్ని పగలగొట్టమని చెప్పి మేము చెప్పావా? లేదంటే తిరుమల విజయవాడ దుర్గమ్మ గుడిలో కరెంట్ కట్ చేయమని మేము చెప్పావా ఆధ్యాత్మిక కుట్ర అంటే? లేదంటే ఆవు పాలులో పురుగులు రమ్మని చెప్పి మేము చెప్పావా? లేదా పురుగులు తీసుకెళ్ళి మేము అనేసావా? మాట్లాడటానికి చంద్రబాబు నాయుడికి సిగ్గు సరం ఎటు లేదు. నీ ఖచ్చితంగా ఈ దేవుడితో పెట్టుకున్నావు నువ్వు. దేవుడు లడ్డులో ఏదైతే జంతువులు కొవ్వన్నట్టు మాట్లాడావు కాబట్టి దానికి తగిన ప్రాయశ్చిత్తం అనిపించే రోజు దగ్గరలో ఉంది. ఖచ్చితంగా అన్ని దేవుడు గమనిస్తున్నాడని మాత్రం చెప్తా ఉన్నా.